నమస్కారం అండి. బాగానే ఉంది. అంటే తమన్ మ్యూజిక్ చెడగొట్టేసాడండి. అనవసరంగా లేనిపోని దవిడి కొట్టేసి ఎక్కడ మాటలు అర్థం కాకుండా, సాంగ్స్ అర్థం కాకుండా, తర్వాత కంటెంట్ కూడా కొద్దిగా బాగాలేదు. మన ప్రభాస్ గారు చేసే సినిమా కాదు అది. నిజంగా ప్రభాస్ గారు ఇలాంటి సినిమాలో చేస్తాడని అయితే నేను ఊహించలేదు. ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు అని చెప్పి అనుకున్నాను. కానీ ఇలాంటి సినిమా చేసి మళ్ళీ అర్థం లేని మ్యూజిక్ కొట్టి అర్థం లేని సీన్లు పెట్టి చేస్తారని అనుకోలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాను నేనైతే మాత్రం. ఎందుకంటే ఉన్నది వాస్తవంగా చెప్పుకోవాలి. చిన్నపిల్లలకి బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఆ వర్క్ అంతా కూడా చిన్నపిల్లలు చూసే సినిమా పర్వాలేదు, ఓ మాదిరిగా ఉంది అని అనుకున్న పండగ సీజన్లో అద్భుతమైన హిట్ కొట్టి ముందుకు వస్తారనుకున్నాం ప్రభాస్ గారు. కానీ ఆయన కొంచెం వెనకబడారే అనుకోవాలి. ఎందుకంటే అలాంటి సినిమా చేయకూడదు. ఆయన స్థాయికి అలాంటి సినిమా చేస్తే మనం జీర్ణించుకోలేకపోతున్నాం ఆ క్యారెక్టర్ని, ఆ సినిమాని. తర్వాత వాళ్ళ మనవడు నానమ్మ బాండింగ్ చూపించకుండా ఆమె కోసం పెద్ద త్యాగం చేస్తున్నట్టు అది మనం జీర్ణించుకోలేకపోయాం. ఆ బాండింగ్ కూడా సినిమా బాగానే ఉంటుంది. 2-3 రోజులకు చిన్న పిల్లలు అందరూ చూస్తారు కాబట్టి పర్వాలేదు. మరి 3 గంటల చిల్లర సినిమా పెట్టాడు, అదొక బోరు. ఏదేమైనా ప్రభాస్ గారిని ఆశించిన రీతిలో చూడలేకపోయాం. చాలా బాధిస్తుంది. మరి ఏ ధైర్యంతో ఇండియా అడ్రస్ ఇచ్చారనుకోవచ్చు మారుతి గారు? మారుతి పెద్దవాళ్ళని డీల్ చేయలేడండి. ఏదో చేసేద్దాం అనుకుని చూస్తాడు, అలా చూపిద్దాం అనుకుంటాడు, ఇలా చూపిస్తాడు అన్నట్టుగా అయిపోయింది మనకి. ఆయన ఏదైనా చిన్న సినిమాలకే బాగుంటాడు తప్ప ఇలాంటి సినిమాని డీల్ చేయాలంటే చాలా కష్టం. కథ మంచిదే కానీ కథనం, స్క్రీన్ ప్లే బాగోలేదు, కంటెంట్ బాగోలేదు. కానీ కథ మాత్రం చాలా అద్భుతమైన కథ. దాన్ని డీల్ చేసే విధంగా చేస్తే ఇంటర్నేషనల్ సినిమా అది. ఆ ఇంటర్నేషనల్ సినిమాని తీసుకొచ్చేసి ఇక్కడ చిల్లర మల్లరగా చేసి దానికి తగ్గట్టుగా మ్యూజిక్ డైరెక్టర్ చెడగొట్టేసి ఏదో చేసేద్దాం అనుకుని, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సన్నివేశానికి తగ్గట్టుగా మ్యూజిక్ కొట్టాలి తప్ప ఇష్టానుసారంగా కొట్టేస్తే మన అందరికీ కూడా బుర్రవాడైపోద్ది. సినిమా చూస్తున్నంతసేపు ఆ తలకాయ నొప్పి అలాగే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సినిమా పట్ల. ఎర్రిప్ప ఛాలెంజ్లు చేయకూడదు. ఇప్పుడు అతనికి నచ్చింది మనకు నచ్చుతుందా? మన బిడ్డ బాకు మనకు చాలా అందంగా కనపడతాడు, ఎదుటోడు కూడా కనపడాలి కదా. ఇది సినీ ప్రపంచం. సినీ ప్రపంచంలో ఉన్నప్పుడు ఫ్లాపులు ఇట్లు ఉంటాయి. కాకపోతే అంటే ఏం చేసామనేది దృష్టి పెట్టలేదు. అసలు సీన్ కంటెంటే లేదు, ఎలా సినిమా హిట్ అయిపోద్ది నాకు అర్థం కాదు. ఛాలెంజ్లు చెప్తే సరిపోతుంది అనుకున్నాం. అంటే తగ్గట్టుగా ఛాలెంజ్కి తగ్గట్టుగా సినిమా కూడా తీసి చూపించాలా. ఏవేవో చేసేసాం ఏదో మనం ఊహించిన కథ చేసేసాం అని అనుకుని ఆ మనసులో అనుకుంటే కాదు. ప్రజలకు అర్థమయ్యేలాగా కథని చెప్తేనే కథ సూపర్ హిట్ అవుతుంది. అంతే తప్ప ఇష్టానుసారంగా చేసేసి మనమే రుద్దేద్దామంటే కష్టమవుతుంది. లాస్ట్ ఏదో చూపించాలని చూపించారు, ఏవో చూపించారు, అవి కూడా కరెక్ట్గా లేదు. మనం చూడని సినిమాలో ఎన్నో సినిమాల్లో ఉన్నాయి అలాంటివి. కాబట్టి ఏదైనా చక్కగా వాయిస్ కూడా ఎందుకు చేశారు అలాగా. మన ప్రభాస్ గారి వాయిస్ కూడా ఏదో ఏమంటారు, ఏదో శబ్దం ఎక్కువగా వచ్చి అసలు వినసొంపుగా లేదు, అసలు చాలా అసహ్యంగా ఉంది. కాబట్టి సినిమా మీద అంచనాలు ఇబ్బందికరమైన పరిస్థితి తోసేసే. సినిమా మాత్రం ఈ 3 రోజులు పర్వాలేదు, చిన్నపిల్లలు బాగా ఆకట్టుకుంటారు. ఎందుకంటే అలాంటి సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి, ఏదో భయం భూతాలు అవి కనపడుతున్నాయి కాబట్టి అక్కడక్కడ పర్వాలేదు. నేను అదే అనుకున్నాను, ట్రైలర్ చూసి ఒక అద్భుతమైన హిట్ ఏమో ఇది అనుకున్నాను. మరి మూవీ ఎలా అయిపోయిందో చాలా మంది చెప్పుంటారు. నేనేదో ప్రభాస్ గారు అంటే నాకు చాలా ఇష్టం, ఆయన్ని ఆ విధంగా చూడాలని అనుకోలేదు. ఒక అద్భుతమైన హీరో, ఒక పాన్ ఇండియా హీరో, ఈవేళ ప్రపంచ స్థాయిని గెలుచుకున్నటువంటి హీరో, మన తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన హీరో. నిజంగా చెప్పాలంటే అలాంటి హీరోని ఇంత చిల్లర సినిమాలు చూపిస్తాడని అనుకోలేదు. పర్వాలేదు. ఎంతకి ఎంత ఇవ్వాలి? 10కి ఒక 4 ఇవ్వచ్చు. ఓల్డ్ క్యారెక్టర్ ఒకటి కనిపించలేదు. లాస్ట్ చేసి ఏదో చూపించడానికి ప్రయత్నం చేసి 2 అని చెప్పి పెట్టాడు. ఏదేమైనా అంత ఇబ్బందికర సినిమా 2, 3 అంటే మాత్రం కష్టమే.
అన్ని డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాడో నాకైతే అర్థం కావట్లా. ఆ కథ చిన్న కథ, ఒక స్మాల్ కథ ఏదో కావాలని పెద్ద పెద్ద హంగామా చేసి ఆ సినిమాని అర్థం కాకుండా చేసి సినిమాని ఓ రకంగా డిసప్పాయింట్ చేశారు సినిమాని. ఏదేమైనా కర్నూలు చావుకి 1,00,000 కారణాలని ఆ సినిమాలో భాగం ఒక డైరెక్టరే కాదు, అందరిది ప్రాబ్లం ఉంది.